alaikum wa rahmatullahi wa barakatuh. Alhamdulillah wassalatu wassalam ala rasulillah. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Ma qatala nafsan bighayri nafsin aw fasadin fil ardi fakannama qatala an-nasa jami'an wa man ahyaha fakannama ahya an-nasa jami'an. నా పేరు మొహమ్మద్ హిషామ్. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నా అంశం శాంతి మరియు సామరస్యం. ఇస్లాం అంటే అర్థం శాంతి మరియు సమర్పణ. ఆ ధర్మం ఒక పేరులోనే శాంతి ఉంది. మరి ఎవరికి శాంతి సమర్పణ అంటే నిన్ను పుట్టించిన నీ సృష్టికర్తకి శాంతియుతంగా కట్టుబడి ఉండడం, ఆయన ఆజ్ఞలకు మరియు ఆయన చూపించిన జీవ విధానికి నీవు సమర్పించుకోవడం ఇస్లాం. ఒక ముస్లిం మరు ముస్లిం అదుడైనప్పుడు అస్సలాము అలైకుం అని పలకాలి, అంటే నీపై శాంతి కోరుగాక. అది విన్న వ్యక్తి వాలైకుం అస్సలాం అని జవాబు ఇవ్వాలి, అంటే నీపై కూడా శాంతి కోరుగాక అని అర్థం. ఒక వ్యక్తి తన తోటి వ్యక్తి తన మాటల ద్వారా లేదా తన చేతుల ద్వారా ఆ శాంతిని గురి చేయకూడదు. అలా చేసేవాడు ముస్లిం కాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నాడు. ఖురాన్లోనే సూరా మాయిదా సూరా నంబర్ 5 ఆయత్ నంబర్ 32లో ఈ విషయం తెలియచేయడం జరిగింది. మన్ ఖతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకన్నమా ఖతల అన్నాస జమీఅన్ wa man ahya fakannama ahya an-nas jami'a. అన్యాయంగా ఎవరైనా ఒక వ్యక్తిని చంపినట్లయితే అతను భూమిలోనే సమస్త మానవాళ్ళని చంపినట్టు సమాధం. ఒక వ్యక్తి ప్రాణం కాపాడినట్లయితే అతను భూమిలోనే వాసి వాడిని ప్రాణం కాపాడు సమాధం చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఒక వ్యక్తి జీవించే హక్కు ఉందని అతను చంపడం మహాపాపం అని తెలుస్తుంది. చివరిగా నేను అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, మనందరినీ ఇస్లాంకు కట్టుబడి జీవితం భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. Come and join us for preparing future global leaders. Don't miss our upcoming videos. Like, subscribe now, and turn on the bell icon to stay updated.